నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను మీ అనూష. ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన భారత్ పోలాండ్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందా? పోలాండ్ దేశ ప్రధాని డొనాల్డ్ వ్యాఖ్యలు ఈ అంశానికి బలం చేకూరుస్తున్నాయా? పోలాండ్ కంపెనీలను భారత్ కు ఆహ్వానించడం అనేది ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుంది? మోదీ పోలాండ్ పర్యటనపై స్పెషల్ స్టోరీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన విజయవంతంగా సాగింది. రక్షణ, వాణిజ్య అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించుకున్నారు. భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి పోలాండ్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్ తెలిపారు. భారత్తో రక్షణ, వాణిజ్య రంగాల్లో మా సహకారాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాం. పరస్పర అవకాశాలు అపారంగా ఉన్నాయని పోలాండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. భారతదేశ రక్షణ ఆధునీకరణలో మాకు అవసరమైన సాంకేతిక సామర్థ్యం, నిపుణులు ఉన్నారన్నారు. భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉందని, మా కంపెనీలను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 1979లో మొరార్జీ దేశాయ్ తర్వాత 45 ఏళ్ల తర్వాత పోలాండ్లో ప్రధాని మోదీ పోలాండ్కు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సమయంలో భారత్, పోలాండ్ మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవంతో సమానంగా ఉంటుంది. 1954లో భారతదేశం, పోలాండ్ మధ్య అధికారిక దౌత్య సంబంధాల స్థాపన, 1957లో వార్సాలోని భారత రాయబార కార్యాలయం, అదే సంవత్సరం న్యూఢిల్లీలో పోలిష్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. 1942, 1948 మధ్యకాలంలో 6000 మంది పోలిష్ మహిళలు, పిల్లలు భారతదేశంలో ముఖ్యంగా జామ్నగర్, కొల్హాపూర్, రాచరిక రాష్ట్రాల్లో ఆశ్రయం పొందారు. ఈ శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో అప్పటి నవనగర్ మహారాజ్ జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జీ, రంజిత్ సిన్హాజీ కీలక పాత్ర పోషించారు. యుద్ధ భయాందోళన నుండి బయటపడిన 1000 మందికి పైగా పోలిష్ పిల్లలకు సురక్షితమైన స్వర్గధామాన్ని అందించిన సాయానికి గుర్తుగా ఇప్పటికీ పోలాండ్లో ఉన్న చిహ్నాన్ని ప్రధాని మోదీ సందర్శించారు.